పాలిస్తాం. నువ్వు రాజీనామా ఇవ్వకపోతే తాడేపల్లె వరకు వినిపించేదాకా మేము మోగుతానే ఉంటాము. అక్కడికి కూడా వచ్చి దీక్షలు చేస్తాం. ఖచ్చితంగా నీ చిత్తశుద్ధితో, నువ్వు చేసిన బుద్ధితో, నువ్వు చేసిన అపరాధనని, నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మా టీడీపీ కార్యకర్తలని, మా వాళ్ళని మీ కులం పిచ్చి పెట్టుకొని ఈరోజు నువ్వు చేసే మీ టీడీపీలోనే ఎవరితో మాట్లాడకూడదు, మాట్లాడితే వాడిని సస్పెండ్, వాడిని ఇట్లా అట్లాంటప్పుడు వైసీపీ కుటుంబము, పేద కుటుంబము, నిరుద్యోగ కుటుంబానికి బలైపోరా వైసీపీ వాళ్ళని మమ్మల్ని. కాబట్టి నువ్వు తొందరగా దిగిపోతావా? నీకై నువ్వు పోకపోతే తరిమి తాడేపల్లి నుంచి, మంగళగిరి నుంచి నువ్వు సింగపూర్ వెళ్ళేదాకా మా ప్రజలు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరికి వచ్చింది. 3 పొత్తులు అన్నావు, సిగ్గు మానము లేక. సింగలారాని నీ నాయనకు నీకు ధైర్యం ఉంటే, నీకు ధైర్యము లేదు, మీ నాయనకు లేదు. ఎందుకంటే మోడీ కాళ్ళు పట్టుకున్నావు. ఆ రోజు జైలుకి ఎట్టపోయినావయ్యా? మోడీ లేకుంటే జైలుకి పోయినావా? మోడీని అడిగే అధికారం నీకు లేదు. జగన్ మీద పడతావు మాటకొచ్చే. జగన్కి ఏ సంబంధం లేదు. లండన్ వెళ్ళాడయ్యా. సిగ్గు మానముంటూ నీ మోడీని అడుగో. మోడీకి పోయి కాళ్ళు పట్టుకొని నాకు బెయిల్ ఇప్పి మేము పొత్తుకు పోతామని పవన్ కళ్యాణ్ అనిపించినావు నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే రైట్స్ నీకు లేవు. జగన్మోహన్ రెడ్డి జైలు పోయినావంటే ఒక కుటుంబం కూడా ఇంట్లో ఉండదు, రోడ్లోనే ఉండి తరిమి కొట్టే రోజులు వచ్చాయి. తొందరగా ఈ డిఎస్సి కంప్లీట్ విద్యార్థులకు తొందరగా మీరు మేల్కొని వీళ్ళందరికీ తొందరగా ఒగించుకొని వాళ్ళ ఎవరైతే మెరిట్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా చెయ్యండి. పేదల నోళ్ళు కొట్టద్దు. మా జగనన్న వచ్చాడనుకో, ఇది ఖచ్చితంగా పేదలను ముందు పెట్టి ఉద్యోగాలకు ముందుచ్చి భవిష్యత్తు పెడతాడు. ఈ జగనన్న లేని ప్రజలకు ఇబ్బంది అయింది, జగనన్న లేని అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. మా జగనన్న రావాలి, కావాలి, మళ్ళా తొందరగా బై ఎలక్షన్ రావాలని అందరం కోరుకుంటూ, ఈ చంద్రబాబు కొడుకు మాటలు వినకుండా ప్రజలకు న్యాయం చేయి, ఫేక్ కేసులు పెట్టకుండా నోరు గొంతెత్తితే కేసులు పెడతావు. ఎందుకు పెడతావయ్యా కేసులు? మళ్ళీ నువ్వు నెక్స్ట్ నువ్వు సీఎం అవుతావు అనుకుంటానవా? నువ్వు సీఎం కాదు. 6 సీట్లకు కూడా నీకు అంకితం ఉండదు ఈసారి. నెక్స్ట్ ఏదో ఒక విఎంల పాల్టో ప్రజలకు మప్పు పుట్టి చేస్తామని చెప్పి కల్లుబుల్లు మాటలు చెప్పి కొంతమంది ఉద్యోగాలు పేద ప్రజలు నమ్మినారు. నమ్మబోరు. ఇదే విధంగా సూపర్ 6 హామీలు తుంగలో కప్పుకొని కూటమి ప్రభుత్వం కూలిపోయింది. చంద్రబాబు డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్. లోకేష్ రాజీనామా చేయాలి, లోకేష్ రాజీనామా చేయాలి, లోకేష్ రాజీనామా చేయాలి. అనిలన్నకు, మనతోటి నాయకులకు, మహిళలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. నిజంగా నువ్వు ఇయ్యాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ చేసినప్పుడు ఏమైందయ్యా? అలాగే కొనసాగిస్తున్నాం. అలాగే మేము వెనుక్కుపోం. ప్రాణాలైనా అడ్డ పెడతాం, దేనికైనా రోడ్లలో అయినా నిలబడతాం, పోలీసులకు ఎదిరిస్తాం, కేసులు పెడితే ఎదిరిస్తాం, దేనికైనా భయపడం. ఇదే విధంగా తాడేపల్లి వరకు మా వాయిస్ వినిపించే మన అనిలన్న గారు ఆధ్వర్యంలో అందరికీ కండవలు సమర్పించి, ఒంటిమిట్ట, సిద్ధవాటము, మిగతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వచ్చారు. మన అమరన్న అధ్యక్షతనంలో, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఒక పేద విద్యార్థి భవిష్యత్తు కోసము ఒక వైఎస్ఆర్ కుటుంబం ఫ్యామిలీ ముందుకు వస్తుంది. మిగతా పార్టీలు కూడా మన ఇళ్ళలో యూత్ ఉన్నారు, అందరూ కూడా ముందుకు వచ్చి మీరు విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది మన అందరిది, మాది కాదు, వైఎస్ఆర్ కుటుంబమే కాదు, మీ అందరి కుటుంబాల కోసం ఈరోజు మా ఎమ్మెల్యే గారి అధ్యక్షతనంలో మేమందరము రిలే దీక్ష చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు బాగుండాలని చెప్పిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన 3 అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి 7 అడుగులు వేశాడు. ఈరోజు జీవితాలే పోతున్నాయి. తల్లిదండ్రులు చదివించి పిల్లలను లక్షల డబ్బులు కడితే ఈరోజు వాళ్ళ జీవితాలు వాళ్ళకు నచ్చిన టీడీపీ కార్యకర్తలకు కులం పిచ్చి వాళ్ళకు తప్ప పేదలకు ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా చేశారు. ఈరోజు అదే వాళ్ళ నోరు కొట్టినారంటే ఈరోజు వాళ్ళ శాపం మహా పాపం అవుతుంది నీకు చంద్రబాబు, లోకేష్. దీంట్లో కూడా భాగము పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన పొత్తుకు పోయి జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, 24 గంటలు చంద్రబాబుకు సపోర్ట్ చేయడము, ఆయనకు బరువు తగిలితే భుజాలు దింకేయడానికి పవన్ కళ్యాణ్. లోకేష్, నువ్వు కడప జిల్లాకు వచ్చావు, నువ్వు ఏం మాట్లాడినావు? నీకు నాలుగు తిరగదు. ట్రైనింగ్ తీసుకొని ఈ మధ్య ఇంతో మాట్లాడుతున్నావు. కేవలం నీ మంగళగిరిలోనే మా ఇంట్లో మా పేదవాడే నీకు పోటీ చేశాడు. ఓడిపోయినా ఇబ్బందిలే. ఆ ధైర్యం